అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కృతిక నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కృత్తిక నక్షత్ర సిరీస్‌లో మనకి మూడో నక్షత్రం అనేది కృత్తిక నక్షత్రం. 27 నక్షత్రాల్లో మూడో నక్షత్రం కృత్తిక నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రానికి 4 పాదాలు. మొదటి పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది. ఆ తదుపరి 2, 3, 4 పాదాలు వచ్చేసి వృషభ రాశి కిందకు వస్తాయి. అయితే ఈ కృత్తిక నక్షత్రం వారికి నామ నక్షత్ర ప్రకారంగా ముందు చూసుకున్నట్టయితే గనక ఎల్ లెటర్ తీసుకోవచ్చు, కే లెటర్ తీసుకోవచ్చు, జే లెటర్ తీసుకోవచ్చు. అంటే జా, జీ, జూ, జా, జా అని పెట్టుకోవచ్చు. కా, కీ, కు, కా అని పెట్టుకోవచ్చు. లా, లీ, లు, లా అని పెట్టుకోవచ్చు. ఇకపోతే కొంతమంది కూడా దీనికి జీ కూడా పెట్టుకుంటారు. జా, జీ, జూ ఉంది కదా, అలా జీ లెటర్ కూడా పెట్టుకుంటారు చాలామంది. ఇక నామ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే కనుక అలా వస్తుంది. కొంతమంది ఏంటంటే దేవుని అనుగ్రహం వల్ల పుట్టినారని, పెద్దల పేర్లు మొక్కుబడి ఉంది అని చెప్పేసి అని పెట్టుకునేలా ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక వారి గోచార ప్రకారంగా ఎలా ఉండబోతుంది. నక్షత్రం అంటే ఏంటంటే సూక్ష్మము అని అర్థం. అంటే రాశి తీసుకుంటే ఒకలా ఉంటుంది, రాశిలోనే నక్షత్రం తీసుకుంటే ఇంకా సూక్ష్మం అని. ఇక కొన్నిట్లో నవాంశాల ఉంటుంది, అది వేరే కార్యక్రమం ఉంటుంది. పెళ్ళిళ్ళప్పుడు వాటిలో చూస్తుంటారు, నవాంశ అంటారు. అయితే ఇప్పుడు మన నక్షత్ర ప్రకారంగా అయితే ఈ లెటర్స్ అయితే సరిపోతుంది. ఇకపోతే వీరికి ఈ ఒక గుణగణాలు ముందు చూసుకున్నట్టయితే కనుక కృత్తిక నక్షత్రం వీరు చూడటానికి చాలా కోపదారితనంగా ఉంటారు, మొండి మూర్ఖత్వంగా ఉంటారు. వారు అనుకున్నటువంటి పని చేయకపోతే నిద్ర కూడా పోరు వాళ్ళు. వారి నక్షత్రానికి లక్షణాలు అవి. అలానే కృత్తిక నక్షత్రం అంటే కనుక వీరు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయితే కనుక మంచి రాణింపు పొందేలా ఉంటారు. ఇంతకుముందు వీరు చాలా నష్టపోయి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. వీరికి కుజుడు అనుకూలంగా ఉంటారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అంటే నిలబడి నీళ్లు తాగే కన్నా పరిగెత్తి పాలు తాగే మంచిది అనుకుంటారు వీరు. పరిగెత్తుతూ ఆలసిపోయి మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. అంటే పూర్తిగా పరిగెత్తలేరు వీరు, మధ్యలో ఆగిపోతూ ఉంటారు. మళ్ళీ ఎవరో ఒకరు చెయ్యి అందిపుచ్చుకొని వెళ్తూ ఉండాలి. బండిలో పెట్రోల్ లేకుండా వెళ్తూ ఉంటారు, మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు పెట్టి నెట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. అంటే పరిగెత్తే దానికన్నా వీళ్ళు ఆలోచించకుండా పరిగెత్తుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు వరకు వీరు పార్ట్నర్షిప్ వ్యాపారంలో బాగా నష్టపోతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరే పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళని ఎదుటోళ్ళని రానియరు వీళ్ళు. వీళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. మరొకటి ఏంటంటే వీరికి కృత్తిక నక్షత్రం కాబట్టి వీరికి ఎప్పుడైనా ఒకసారి దొంగతనం జరుగుతూ ఉంటుంది. వీరి ఇంట్లో కావచ్చు, వీరి దగ్గర ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. జేబులో డబ్బులు పెట్టుకుని మర్చిపోతూ ఉంటారు. ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోతూ ఉంటారు. వీరికి మర్చిపోయిపోయి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళు నన్ను అన్నారంటే ఎందుకన్నారు, అవసరం ఏంటి, నేను వాళ్ళకి మంచి చేశా కదా, వాళ్ళు నన్ను అవసరం ఏంటి, ఇలాంటి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు కాలేజీలో పాస్ అవ్వలేదు అనుకోండి, ఎందుకు నేను పాస్ అవ్వలేదు, వాళ్ళతో పాటు నేను చదివాను కదా అని ఈ స్ట్రెస్ వల్లనే వారికి మతిమరుపు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువగా వారు స్ట్రెస్ అవ్వకుండా ఇంట్లో స్ఫటికమాల ఎక్కువగా వాళ్ళు జపం చేసుకుంటూ ఉండాలి. బుధునికి అలానే రవికి జపం చేసుకుంటూ ఉంటే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ఒక 2026 సంవత్సరం వీరు ఇంకొకటి ఏంటంటే వీరు చూడటానికి చాలా సాదాసీదాగా ఉంటారు. అపర కోటీశ్వరులైనా సాదాసీదాగా ఉంటారు. అసలు ఏమి లేకపోయినా సాదాసీదాగా ఉంటారు. ఎవరి డబ్బు కోసం ఎక్స్పెక్ట్ చేయరు, ఆలోచించరు. వీరికి ఏదైనా విషయం ఉందంటే ఆ కాసేపు ఆలోచిస్తారు. శత్రువునైనా ప్రేమించేటువంటి గుణగణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీరిని ఎవరైనా నమ్మారు అంటే కనుక వారందరూ బాగుంటారు, వీరొక్కరు తప్పితే. కాబట్టి వీరు చూడటానికి మంచి సాదాసీదాగా ఉంటారు. కాబట్టి వీరు సినీ రంగంలో ఎక్కువ రాణిస్తూ ఉంటారు. అలానే రాజకీయ రంగంలో, రియల్ ఎస్టేట్‌లో అంటే ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి రంగాల్ని వీరు ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. అలానే వీరి మాట సహాయం వలన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. వారికి మన చుట్టూతో ఉండేటువంటి వనరులతోనే వారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారు. మనకు కూడా తెలీదు. నా చుట్టూ ఇన్నున్నాయా సంపాదించుకునే వస్తువులు అని మనకు తెలియదు. వారు వచ్చి చెప్తారు మనకి, నువ్వు దీంతో ఇలా చేసుకుంటే సంపాదించుకుంటావని. కానీ వాళ్ళు మాత్రం మిడిల్ క్లాస్‌గానే ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ లాగా అనమాట. మాస్టర్స్‌కి ఒక 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఒకళ్ళు లాయర్ అవుతారు, ఒకళ్ళు జడ్జి అవుతారు, ఒకళ్ళు పొలిటీషియన్ అవుతారు, ఒకళ్ళు అవుతారు. కానీ మాస్టర్ మాత్రం అక్కడే ఉండిపోతారు. అదే విధంగా కృత్తిక నక్షత్రం వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారు. వీరి దగ్గర సలహాలు తీసుకున్న వాళ్ళందరూ పై స్థాయిలో ఉంటారు. కాబట్టి కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎక్కువగా మాస్టర్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళు. అందులోనూ ఇక ఈ 2026 సంవత్సరం అలాంటి కృత్తిక నక్షత్రం వారికి నరదిష్టి, నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక భార్యాభర్తల మధ్య తగాదాలు కూడా ఎక్కువగానే అవుతూ ఉంటాయి వారికి. ఎందుకంటే చెప్పుడు మాటలు ఎక్కువ వింటుంటారు. వారు కావచ్చు, వీరు కావచ్చు, చెప్పుడు మాటలు ఎక్కువ వింటుంటారు అనమాట. అలానే ఇంట్లో పోరు కూడా ఎక్కువగా ఉంటుంది. అత్తమామల పోరని, లేకపోతే ఇక్కడ తల్లిదండ్రుల పోరని, లేకపోతే అన్నదమ్ముల పోరని, విరువైపులు ఉంటారు కదా, అమ్మలక్కల పోరని ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అన్యోన్యత తట్టుకోలేక వచ్చి పొలలేస్తూ ఉంటారు.
ఉంటారు. దానివల్ల భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు అందులోను. కోర్టు వరకు వెళ్ళే సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. కాకపోతే పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడితే కూడా కొంతమేర సానుకూల పడేటి వాతావరణం ఉంటుంది. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు 2026 సంవత్సరంలో అవకాశాలు మెండుగానే ఉన్నాయి. 21 సంవత్సరం దాటిన వారికైతే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా కృత్తికా నక్షత్రం వారు ఉంటే వారు పెళ్లి చేసుకునే యోగ్యత అయితే మాత్రం 2026లో కనిపిస్తుంది. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఒకటి అయితే కనుక జూలై మాసంలో బాగా కనిపిస్తుంది. రెండోది డిసెంబర్‌లో కనిపిస్తుంది. ఈ 2 అవకాశాలు కూడా వారికి మెండుగానే ఉన్నాయి. ఇక 2026 సంవత్సరంలో కృత్తికా నక్షత్రం వారికి 2 గండాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రయాణం చేసేప్పుడు ఆచి చూసి ప్రయాణం చేయాలి. లేకపోతే గనక ఖచ్చితంగా వారికి ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణం చేసేప్పుడు మాత్రం ఆచి చూసి చేస్తే మంచిది. అలానే దూర ప్రయాణాలు చేసేవారైతే కొంతమేర తోడు తీసుకొని వెళ్తే మంచిది. కొత్తగా ఏదైనా వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిలి కానీ కొనకపోవటం మంచిది. ఏదైనా పంట భూములు కొనుక్కొని రైతులుగా చేసుకునే దానికి కూడా అనుకూలంగా అయితే బానే ఉంటుంది. అలానే దేవుని ఆరాధన కూడా వీరు చేసుకుంటూ ఉండాలి ఎప్పటికి కూడా. లేకపోతే ఖచ్చితంగా వీరు ఇబ్బంది పడేటువంటి యోచన అయితే కనపడుతూ ఉంది. గురుగారు మరి వ్యాపార రంగాల్లో చూసుకుంటే వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది? ఖచ్చితంగా వీరైతే గనక ఏదైనా పంట భూములు పెట్టేదానికి కానీ, లేదా సిల్వరు అలానే బంగారం మీద, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం గానీ మంచిది వీరికి. ఆన్‌లైన్ వ్యాపారాలైతే చేయకూడదు. బెట్టింగ్ లాంటివి పెట్టకూడదు. అలానే మద్యం షాపు లాంటివి అయితే వెళ్ళకూడదు. పేకాట్లు, జోదము లాంటి వాటికి వెళ్ళకూడదు. ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా పెట్టుకోకూడదు. వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు లాంటివి కూడా పెట్టుకోకూడదు వీరు. అలాంటివి చేయకుండా ఉంటే దేవుని అనుగ్రహం అయితే వీరి మీద ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే గనక వీరికి ఎవరో ఒకరు వీరి మీద శత్రు భయంతో ఎక్కువగా బాధపడాల్సొస్తుంది. వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులిచ్చినా తిరిగి రావు. కాబట్టి గిఫ్ట్‌గా ఇవ్వాలి కానీ అడిగేలా అప్పు ఇవ్వకూడదు. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక వీరికి పరిహార నిమిత్తం ఇక ఈ సంవత్సరం అయితే ఈ రంగాల్లో బానే ఉంటుంది. రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఇలాంటి రంగాల్లో బావుంటుంది కాబట్టి అలాంటి వాటిలో అడుగు పెట్టుకోవచ్చు. పార్ట్నర్‌షిప్ వ్యాపారం పెద్దగా పనికిరావు. బాధ్యత అయితే గనక పార్ట్నర్‌షిప్ పెట్టుకోవచ్చు. ఇక మొదటిసారి పెళ్లి చేసుకోవాలంటే గనక జూలై 1, డిసెంబర్ 1 ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక దోషాల పరిహారం చేసుకోవాలి అనుకుంటే గనక వీరు సాయిబాబా ఆలయం ఉంటుంది. సాయిబాబా ఆలయంలో గురువారం రోజున రొట్టెలు నైవేద్యంగా ఇవ్వచ్చు. అలానే పాలు, అటుకులు, తేనె వేసి ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కానీ, లేదంటే గనక కృష్ణాలయం అంటే ఇస్కాన్ టెంపుల్‌లో గాని నైవేద్యం ఇస్తే గనక వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వీరి ఆరోగ్యం అయితే గనక బ్లడ్ రక్త సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి దానికి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా వీరు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. అలానే వినాయక స్వామి వారికి దగ్గర ఎదుగా వీరికి ఓపిక ఉంది, ఆరోగ్యం అంతా బాగుంది అంటే గనక రోజుకు 11 గుంజీళ్ళు తీస్తే కనుక వీరికి అన్ని రకాల సానుకూల వాడేటువంటి యోచన కనిపిస్తుంది. కుక్కకి గోధుమ రొట్టెలు తినిపియటం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియటం లాంటివి చేసుకుంటూ ఉండాలి. అలానే ప్రతిరోజు కూడా లేదంటే 3 రోజులకు ఒకసారి లేదా వారంలో ఒకసారైనా లేదా పక్షానికి ఒకసారైనా సరే వీరు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, అలానే మిరియాలు ఉంటాయి. ఆ 3 కూడా ఒక చిటికిడి తీసుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవి కాల్చేస్తే గనక చాలా మంచిది. దాంతో పాటు ఎండు మిరపకాయలు కూడా ఒక 7 తీసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే 2026 సంవత్సరం ఈ యొక్క కృత్తిక నక్షత్రం వారికి అనూహ్యంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా ఇవి అవ్వట్లేదు మాకు, ఇంక ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎంత సంవత్సరం వచ్చినా, ఎన్ని ఇయర్స్ వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు, ఎవరో నన్ను పెట్టి పీడిస్తున్నారు, ఆరోగ్యం బాగుండట్లేదు, ఎంత చేసినా లాస్ అయిపోతుంది, ఏ వనరులు రావట్లేదు అంటే గనక ఖచ్చితంగా నీ మీద ఎవరో చెడు ప్రయోగం చేపించారు అని అర్థం. అవి నక్షత్రాల్లోనో, రాసుల్లోనో అవి ఎక్కడ పంచాంగంలో దొరకవు అవి. అవేంటంటే ఎక్కడైనా గురువుగారి దగ్గరికి వెళ్తే సమీప దూరంలో ఆ గురువుగారు మన సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. ఆ గురువుగారు కూడా మంచి ఎవరున్నారా చూసుకోవాలి. లేకపోతే బలయ్యే ఇంకా బలవుతూ ఉంటాం. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు. ఖచ్చితంగా గురుగారు చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.